హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రోటి పచ్చడి చూపిద్దామని వచ్చేసాను. అండ్ ఎలా చేసుకోవాలనేది ఇన్ డీటెయిల్‌గా చూపించేస్తాను రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక చుక్క నూనె వేసుకొనేసి అందులోకి ఒక 10 ఎండుమిర్చీలైతే వేసుకోండి. సో 10 ఎండుమిర్చీలు స్లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. అలాగే ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు ఇలాగే వేయించుకొని మీరు స్లోగానే పెట్టుకోండి. మీడియంలో పెట్టుకున్నా కూడా ఆవాలనేటివి త్వరగా వేగిపోతాయి. సో ధనియాలు, ఎండుమిర్చి వేగవు. అందుకోసమే స్లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవడం వల్ల లోతుగా వేగి చాలా టేస్ట్ కూడా వస్తాయి. సో ఇవన్నీ వేగాక ఒక 2, 3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత మంచి క్రిస్పీనెస్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల హెల్త్‌కి బెనిఫిట్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత రోలుని క్లీన్ చేసేసుకొని రోట్లోకి మనం వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి తగినంత రాళ్ళ ఉప్పు వేసి మెత్తగా పౌడర్ లాగా అయ్యేంత వరకు రోకలితో నూరుకోవాలి. మీరు ఇది ప్రాసెస్ అంతా మిక్సీలో అయినా వేసుకోవచ్చు. రోల్ అవైలబుల్ ఉన్న వాళ్ళైతే రోట్లో చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ విధంగా అయితే మనము దంచుకోవాలి. దంచుకున్నదంటే మనం ఎండుమిర్చి గింజలైతే నలగవు. సో అలానే ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 6, 7 వెల్లుల్లి రెమ్మలు అలాగే అంటే పొట్టు తీయకుండా అలాగే వేసుకోండి. ఆ రెమ్మలు నలిగేలాగా అయితే మాత్రమే నూరుకోండి. ఇది నూరుకున్న తర్వాత చింతపండు తగినంత నానపెట్టుకోవాలి. వాటర్ వేయకుండా జస్ట్ చింతపండు మాత్రమే వేసేసి మెత్తగా నూరుకోవాలి. ఇది అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఆనియన్స్‌ని అయితే పచ్చివి ఇలానే వేసుకోవాలి. కాకపోతే పెద్ద ముక్కలుగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వీటినంతా మరీ మెత్తగా అయితే నూరకండి. ఎందుకంటే ఆనియన్స్ అక్కడక్కడ తగులుతూ ఉండాలి. అలా అనేసి అలానే వదిలేయకూడదు. ఇవి కొద్దిగా నలగడం వల్ల వాటర్ కూడా వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది మంచిగా అన్నం కలువలోకి కలుపుకోవడానికి బాగుంటుంది. సో బాగా నలుపుకున్న తర్వాత ఇక్కడ చూస్తే మీరు ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా నూరుకోవాలి. వచ్చిన తర్వాత వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకోండి. ఇంటిల్లిపాదు ఎంజాయ్ చేయండి. నెయ్యి కావాలనుకున్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు. అండ్ మీరు కూడా ట్రై చేస్తారు కదా. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. బాయ్.